హమాస్ నెక్స్ట్ హిజ్బుల్లా ఇప్పుడు హౌతీ రెబెల్స్ శత్రుశేషం మిగలొద్దన్నదే నెతన్యాహు సైన్యం లక్ష్యమా? మిడిల్ ఈస్ట్ యుద్ధం హద్దులు దాటే టైం వచ్చేసిందా? 2 వారాలుగా లెబనాన్ పై ఇజ్రాయెల్ సాగిస్తున్న భీకర దాడులు మరో మలుపు తిరిగాయి. ఇజ్రాయెల్ తన రూటు మార్చేసింది. దాడుల తీవ్రతను మరింత పెంచింది. దాన్ని పొరుగు దేశాలకు విస్తరింపజేసింది. ఇక కొత్తగా యెమెన్ పై యుద్ధానికి దిగింది. మిసైళ్లు, బాంబుల వర్షాన్ని కురిపించింది. ఇప్పటి వరకు కూడా లెబనాన్ ను ఊపిరి తీసుకొనివ్వలేదు. బీరుట్ సహా పలు కీలక ప్రాంతాలపై విరుచుకుపడింది. మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లాను నామరూపాలు లేకుండా చేయాలనే వన్ అండ్ ఓన్లీ టార్గెట్ తో సాగుతున్న వైమానిక దాడులు అవి. తాను అనుకున్న లక్ష్యాన్ని ఇజ్రాయెల్ చాలా వరకు సాధించింది కూడా. బీరుట్ దక్షిణ ప్రాంతంపై సాగించిన వైమానిక దాడుల్లో హిజ్బుల్లా అధినేత నస్రల్లా హతమయ్యారు. ఆయనతో పాటు సదర్న్ ఫ్రంట్ కమాండర్ అలీ కర్కీ, ఇతర కీలక కమాండర్లు మృతి చెందారు. హిజ్బుల్లాకు కంచుకోటగా భావించే దహియా ప్రాంతాన్ని నేలమట్టం చేసి పారేసింది ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్. ఆ తర్వాతే యెమెన్ పై యాక్షన్ మార్చింది. అవును, హమాస్, హిజ్బుల్లాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ తన దాడుల్ని యెమెన్ కు విస్తరించింది. హౌతీ అధీనంలో ఉన్న రస్ ఐసా, హుడైడా పోర్టులపై బాంబుల వర్షం కురిపించింది. విద్యుత్ కేంద్రాలను వదల్లేదు. ప్రధాన ఆదాయ వనరు కావడం వల్ల పోర్టుల్ని ఇజ్రాయెల్ టార్గెట్ చేసుకున్నట్టు చెబుతున్నారు. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ లో గల బెన్ గురియన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుపై బ్యాలిస్టిక్ మిసైళ్లను సంధించినట్లు యెమెన్ ప్రకటించిన కొన్ని గంటల గ్యాప్ లోనే ఈ దాడులు చోటు చేసుకోవడం ఇజ్రాయెల్ దూకుడుకి అద్దం పడుతోంది. ఈ అటాక్ విజయవంతమైనట్లు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. అయితే ఉన్నట్టుండి ఇజ్రాయెల్ యెమెన్ టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటి? అక్టోబర్ 7 దాడులకు ప్రతీకారంగా హమాస్ ను టార్గెట్ చేసింది. హమాస్ కు హిజ్బుల్లా మద్దతు ఇస్తోంది కాబట్టి లెబనాన్ పై దాడులు చేస్తున్నారు. మరి యెమెన్ పై దాడులు చేయడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే యెమెన్ కూడా ఇజ్రాయెల్ కు శత్రు దేశమే. అందుకు కారణం ఆ దేశంలో ఉన్న హౌతీ రెబెల్స్. యెమెన్ లో షియాలు, సున్నీలు నివసిస్తుంటారు. ఆ దేశంలోని మొత్తం జనాభాలో 60% మంది సున్నీ ముస్లింలు కాగా 35% షియా ముస్లింలు ఉన్నారు. ఈ రెండు వర్గాల మధ్య కొన్ని శతాబ్దాల నుంచి వివాదం నడుస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో షియాలను మరింత బలోపేతం చేసేందుకు, సున్నీలపై ఆధిపత్యాన్ని చెలాయించేందుకు 1990లో షియా ముస్లింలు హౌతీ అనే తిరుగుబాటు సంస్థను ఏర్పాటు చేశారు. హౌతీ సంస్థ హుస్సేన్ బద్రుద్దీన్ అల్ హౌతీ నాయకత్వంలో అప్పటి అధ్యక్షుడు అల్ అబ్దుల్లా సలేహ్ అండ్ యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడింది. కొంతకాలం పాటు ఈ పోరు సాగింది. అయితే 2004లో యెమెన్ సైన్యం హౌతీ సంస్థ నాయకుడు హుస్సేన్ బద్రుద్దీన్ ని హతమార్చింది. అప్పటి సంస్థ కాస్త బలహీనపడింది. కానీ క్రమంగా తన బలాన్ని పెంచుకుంటూ 10 ఏళ్లలో పవర్ఫుల్ గా మారింది. ఈ క్రమంలోనే 2014లో ఈ సంస్థ మరోసారి పోరాటం చేసింది. ఈ పోరాటంలో విజయం సాధించిన హౌతీ గ్రూప్ యెమెన్ రాజధాని సనాను స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి ఇది హౌతీ నియంత్రణలోనే ఉంది. మరోవైపు హౌతీలో ఉన్న షియా ముస్లింలు ఇరాన్ తో సన్నిహితంగా ఉంటారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ హమాస్ కు మద్దతు తెలుపుతోంది. అందుకే ఇరాన్ బాటలోనే హౌతీ రెబెల్స్ నడుచుకుంటూ హమాస్ కి మద్దతుగా ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా దాడులకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగానే ఎర్ర సముద్రంలో రెచ్చిపోయి దాడులు చేస్తున్నారు. తాజాగా శత్రుశేషం మిగలొద్దని భావిస్తున్న ఇజ్రాయెల్ యెమెన్ పైన యాక్షన్ మార్చేసింది. ఇంతవరకు అంతా ఓకే, కానీ ఇజ్రాయెల్ ఈ రేంజ్ యాక్షన్ ఎక్కడ 3వ ప్రపంచ యుద్ధంగా మారుతుందో అన్న ఆందోళనలే ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. అవును, ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు చూస్తే 3వ ప్రపంచ యుద్ధం తప్పదనే అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. ఆ మాటకొస్తే పశ్చిమాసియాలోనే కాదు, ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణమే కనిపిస్తోంది. రష్యా ఉక్రెయిన్ వార్ తో మొదలైన ఈ భయం ఇజ్రాయెల్ హమాస్ ఉద్రిక్తతలతో పెరిగింది. ప్రస్తుతం ఇజ్రాయెల్, లెబనాన్, యెమెన్ మధ్య నెలకొన్న తీవ్ర యుద్ధంతో భూమి మీద 3 ప్రత్యక్ష యుద్ధాలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామం 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందనే సందేహాలు పెరిగాయి. ప్రపంచంలోని ప్రధాన దేశాలన్నీ యుద్ధానికి సిద్ధమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ ఒప్పందాల్లోనూ యుద్ధ సామగ్రిదే అగ్రస్థానంగా కనిపిస్తోంది. ఉక్రెయిన్ రష్యా వారు మొదలై 2.5 ఏళ్లు దాటిపోయింది. మరోవైపు ఇరాన్, ఇరాక్, సిరియాల్లో బాంబుల మోత బెంబేలెత్తిస్తోంది. ఇక దక్షిణాసియాలోనూ ఉభయ కొరియాల మధ్య యుద్ధ సన్నాహాలు కనిపిస్తున్నాయి. 2024 మొదట్లో జిన్పింగ్ తైవాన్ ఆక్రమణ ప్రకటన చేశారు. సెప్టెంబర్ 25న పసిఫిక్ మహాసముద్రంలో ఖండాంతర క్షిపణి సైతం పరీక్షించింది ఆ దేశం. సౌత్ చైనా సముద్రం విషయంలో అమెరికా, జపాన్, ఫిలిప్పీన్స్, తైవాన్ తో సహా అనేక దేశాలతో చైనాకు వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఖండాంతర క్షిపణి ప్రయోగం ఆ ఉద్రిక్తతల్ని నెక్స్ట్ లెవెల్ కు చేర్చడం ఖాయం. తాజాగా తైవాన్ సైతం డ్రాగన్ విషయంలో అప్రమత్తంగా ఉన్నట్టు ప్రకటించింది. ఇంకోవైపు అమెరికా, EU దేశాలు దఫాల వారీగా తమ మిత్ర దేశాలకు యుద్ధ సామగ్రిని తరలిస్తూనే ఉన్నాయి. పశ్చిమ దేశాలు మిడిల్ ఈస్ట్ లో అక్కడక్కడ సైనిక స్థావరాల్ని సైతం బలోపేతం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ టార్గెట్ చేసుకున్న హౌతీ రెబెల్స్ ను అంతకు ముందే అమెరికా లక్ష్యం చేసుకుంది. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఇలాంటి పరిణామాలు కనిపించడం బహుశా ఇదే
ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ లో కనిపిస్తున్న పరిస్థితులన్నీ మూడో ప్రపంచ యుద్ధాన్ని నిజం చేసేలా ఉన్నాయనడంలో సందేహం లేదు. ఇటీవల ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గ్యాలంట్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ హమాస్ల మధ్య కొనసాగుతున్న యుద్ధం కొత్త దశలోకి ప్రవేశిస్తోందని సంచలన ప్రకటన చేశారు. ఆ ప్రకటనకు తగ్గట్టే హిజ్బుల్లా చీఫ్ నస్రల్లాను ఎలిమినేట్ చేశారు. వారం గ్యాప్ లో హిజ్బుల్లాకు చెందిన పలువురు టాప్ కమాండర్లను చంపేశారు. నస్రల్లా మరణించిన వెంటనే హసన్ ఖలీల్ యాసిన్ ను హిజ్బుల్లాకి కొత్త అధిపతిగా నియమించారు. కానీ కొద్ది గంటల్లోనే అతన్ని కూడా చంపేసింది ఐడిఎఫ్. దీంతో హిజ్బుల్లా చరిత్రలోనే అతి తక్కువ కాలం అంటే 7 గంటలు మాత్రమే ఈ టెర్రర్ గ్రూప్ కి చీఫ్ కమాండర్ గా హసన్ ఖలీల్ ఉన్నట్టయింది. నస్రల్లా ఎలిమినేషన్ తర్వాత నెతన్యాహు ఇరాన్ ను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. తమ ఆయుధాలు మధ్యప్రాచ్యంలోకి ఇరాన్ సహా ఇతర శత్రు దేశాలకు దూసుకువెళ్లి విధ్వంసాన్ని సృష్టించగలవని నెతన్యాహు చెప్పారు. నస్రల్లా హతమయ్యేందుకు ఉదాహరణని పేర్కొన్నారు. తమను దెబ్బ కొట్టాలని చూసిన వాళ్ళందరినీ చావు దెబ్బ కొడతామంటూ ఐతుల్లా ఏలుబడిలోని ఇరాన్ కు నేరుగా హెచ్చరికలు చేశారు. ఇజ్రాయేలీల మనుగడకు ప్రమాదకరంగా పరిణమించే శత్రు దేశాలను దెబ్బకొట్టేందుకు ఇజ్రాయేలీలు ఐక్యంగా ఉండాలని సూచించారు. మరోవైపు హిజ్బుల్లా అధినేత నస్రల్లా హత్యోదంతం వెలుగులోకి వచ్చిన వెంటనే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ రహస్య ప్రాంతానికి వెళ్లిపోయారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయన్ను ఇరాన్లోని ఓ ప్రాంతానికి సైన్యం తరలించింది. అటు నస్రల్లా హత్యోదంతాన్ని ఇరాన్ యుఎన్జిఏలో ప్రస్తావనకు తేగా అతడి హత్య సమర్థనీయమేనని అమెరికా తేల్చి చెప్పింది. శత్రుశేషం మిగలకూడదన్న ఇజ్రాయెల్ యాక్షన్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి నస్రల్లా ఎలిమినేషన్ ఎపిసోడ్ ఒక్కటి చాలు. గతంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు న్యాయ సంస్కరణలను వ్యతిరేకిస్తూ వాయుసేనలోని ఓ స్క్వాడ్రన్ ఆందోళనకు దిగింది. కానీ గత అక్టోబర్ 7 నాడు హమాస్ దాడితో తిరిగి విధుల్లోకి చేరింది. ఇప్పుడు అదే స్క్వాడ్రన్ ఏకంగా హిజ్బుల్లా అధినేత నస్రల్లాను లెబనాన్ లో మట్టుబెట్టేసింది. అదే ఇజ్రాయెల్ వాయుసేనకు చెందిన 69వ స్క్వాడ్రన్. ఈ స్క్వాడ్రన్ హ్యామర్స్ అని పిలుస్తారు. హాట్ జెరెమ్ ఎయిర్ బేస్ కేంద్రంగా పనిచేస్తుంది. ఆపరేషన్ న్యూ ఆర్డర్ పేరిట హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై చేసిన దాడి కోసం హాట్ జెరెమ్ ఎయిర్ బేస్ కు కొత్త కమాండింగ్ ఆఫీసర్ గా బ్రిగేడియర్ జనరల్ ఆచమీ లెవినెన్ ను నియమించారు. హ్యామర్స్ స్క్వాడ్రన్ F-15I ర్యామ్ ఫైటర్ జెట్స్ ను వాడుతుంది. గతంలో సిరియా, లెబనాన్ లో కఠినమైన ఆపరేషన్లు చేసిన అనుభవం ఇక్కడి సిబ్బందికి ఉంది. ఈ దాడికి దాదాపు 100 బాంబులను ప్రతి 2 సెకండ్లకు ఒకటి చొప్పున లక్ష్యంపై జారవిడిచినట్టు లెవినే వెల్లడించారు. పైన 6 అంతస్తులు, కింద 2 సెల్లార్ల కింద దాక్కున్నా కూడా నస్రల్లా ప్రాణాలతో బయటపడలేకపోయాడు అంటే ఇజ్రాయెల్ ఏ స్థాయిలో బాంబులు వేసిందో అర్థం చేసుకోవచ్చు. ఈ దాడి సమయంలో ఆ ప్రాంతంలో రిక్టర్ స్కేల్ పై 3.2 తీవ్రతతో భూకంపం సంభవించిందట. నిజానికి గాజాలో జరుగుతున్న యుద్ధం ఇజ్రాయిల్, హిజ్బుల్లా వారి మిత్ర దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధానికి దారితీస్తుందనే ఆందోళనలు దాదాపు సంవత్సరం నుంచి కనిపిస్తున్నాయి. అయితే ఇజ్రాయిల్, హిజ్బుల్లా మధ్య కొంతకాలంగా సాధారణమైన క్షిపణి దాడులు కాస్త తాజా ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ తో పాటు ఇస్లామిక్ దేశాలను కూడా రగిలిపోయేలా చేస్తున్నాయి. దీనికి తోడు ఇజ్రాయెల్ కు అమెరికా, ఇరాన్ కు రష్యా మద్దతు చేయడం టెన్షన్ పెడుతోంది. తాజాగా రష్యా కీలక ప్రకటన చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో తమ ప్రధాని మిఖాయిల్ మిషిస్టిన్ పర్యటించనున్నారని తెలిపింది. ఆ దేశ అధ్యక్షుడితో సమావేశమవుతారని వెల్లడించింది. ప్రస్తుత ఉద్రిక్తతల వేళ ఇప్పటికే ఇరాన్, లెబనాన్ విదేశాంగ మంత్రులతో రష్యా విదేశాంగ మంత్రి చర్చలు జరిపారు. నస్రల్లా మరణాన్ని మరో రాజకీయ హత్యగా అభివర్ణించింది. లెబనాన్ పై దాడులు ఆపాలని సూచించింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై గల్ఫ్ దేశాలు ఇప్పటి వరకు కాస్త మౌనంగానే ఉన్నాయి. దీనికి భిన్నంగా అవి కూడా రంగంలోకి దిగితే ఆ రచ్చ ప్రపంచ యుద్ధం అవుతుందనడంలో సందేహమే లేదు. అయితే ఇప్పుడు హిజ్బుల్లా తీసుకునే నిర్ణయంపైనే కొన్ని రోజుల్లో ఏం జరుగుతుందనేది ఆధారపడి ఉంది. ఇజ్రాయెల్ దాడిపై హిజ్బుల్లా తీవ్రంగా ప్రతిస్పందించగలదా లేదా అనేది వేచి చూడాలి. ఇంకోవైపు నుంచి ఇజ్రాయెల్ లెబనాన్ పై భూదండయాత్రను ప్రారంభించడానికి సిద్ధంగా ఉందా లేదా అనేది తేలాలి. ఈ రెండింటిలో ఏది జరిగినా అది మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల్ని మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయం. ఇదే జరిగితే ప్రపంచ పెద్దన్న అమెరికా ఇజ్రాయెల్ ని కంట్రోల్ చేస్తుందా లేదా అనే దానిపై ప్రపంచ యుద్ధం ఆధారపడి ఉంది. ఇజ్రాయెల్ ప్రస్తుత చర్యలు చూస్తుంటే లెబనాన్ తో పాటు యెమెన్ కూడా నాశనం చేయడానికి సిద్ధపడినట్టు కనిపిస్తోంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్, హిజ్బుల్లా సంఘర్షణల మధ్య ఇప్పటికే లెబనాన్ లో లక్షలాది మంది ప్రభావితమయ్యారు. 2000-2006లో జరిగిన ఘర్షణలతో ఇప్పటికీ లెబనాన్ కోలుకోలేకపోయింది. అక్కడ పార్లమెంటులో హిజ్బుల్లా ప్రాబల్యం పెరగడం, ప్రభుత్వం పడిపోవడం, కోవిడ్-19, 2020లో బీరుట్ పోర్టు పేల్చివేత వంటి సంఘటనలు లెబనాన్ ను మరింత సంక్షోభంలోకి నెట్టేశాయి. నిజానికి ఈ పరిస్థితుల్లో లెబనాన్ యుద్ధాన్ని భరించలేదు
లేదు. కానీ ఇరాన్ తో పాటు ఇతర గల్ఫ్ కంట్రీలు అలాగే ఇరాన్ కు ఆయుధాలు సరఫరా చేస్తున్న రష్యా వంటి అమెరికా వ్యతిరేక దేశాలు సపోర్ట్ చేస్తే ఈగోల మధ్య యుద్ధం మరింత తీవ్రతరమవుతుంది. ఇది ఇజ్రాయెల్ కు అమెరికా, యూరోప్ దేశాల సహకారాన్ని మరింత పెంచేలా చేస్తుంది. ఫలితంగా లెబనాన్ తో పాటు యెమెన్ కూడా తుడిచిపెట్టుకుపోతుందనడంలో సందేహం లేదు. ఇదే ఖాయమైతే ప్రపంచ యుద్ధానికి రంగం ఫిక్స్ అయినట్లే భావించాలి. ఇక్కడ మరో కీలక విషయం ఏంటంటే ఇజ్రాయెల్ భారీ యాక్షన్ చూసి ఇదే సరైన టైం అనుకుందో ఏమో తెలీదు కానీ అమెరికా కూడా ప్రత్యక్ష యుద్ధంలోకి దిగుతున్నట్టు కనిపిస్తోంది. రీసెంట్ గా సిరియాపై అమెరికా విరుచుకుపడింది. ఈ దాడుల్లో 37 మంది మిలిటెంట్లు మరణించారు. సిరియా వాయవ్య ప్రాంతంలో ఉగ్రవాద ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, అల్ ఖైదా అనుబంధ గ్రూపులు, వారితో సంబంధాలు ఉన్న మిలిటెంట్లపై 2 చోట్ల గగనతల దాడులు చేసినట్టు యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. మృతులలో 2 సీనియర్ మిలిటెంట్ కూడా ఉన్నట్టు పేర్కొంది. తమ ప్రయోజనాలు, అమెరికా మిత్ర దేశాలు, భాగస్వాములకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించే ఐసిస్ ను అదుపు చేయడానికే ఈ వాయుసేన దాడులు జరుపుతున్నామని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఓవరాల్ గా ఉక్రెయిన్ వర్సెస్ రష్యా, ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా, ఇరాన్, లెబనాన్, యెమెన్, చైనా వర్సెస్ తైవాన్, ఉభయ కొరియాల మధ్య ఉద్రిక్తతల వంటి పరిణామాలన్నీ ప్రపంచ యుద్ధం వైపే చూపిస్తున్నాయి. త్వరలోనే దీని విశ్వరూపం కనిపించబోతుందా అనే ప్రశ్నకు మాత్రమే ఆన్సర్ రావాల్సి ఉంది.